వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. వివాహ ముహూర్త తేదీలను ఏ విధంగా పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి మనకి చెప్పడానికి మనతో పాటు ఇప్పుడు ప్రముఖ న్యూమరాలజిస్టు విశ్వక్సేన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ ఇప్పుడు వివాహ ముహూర్త తేదీలను ఎలా పెట్టుకుంటే మంచి జరుగుతుందంటారు? అయితే మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నప్పుడు ఎక్కువ మంది సెలబ్రిటీలు, వీఐపీలు, బిజినెస్ మ్యాన్లతో పాటు నార్మల్ పీపుల్స్ కూడా పెళ్ళైన తర్వాత ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్‌కో చాలా ఈజీగా విడిపోతూ ఉన్నారండి. అయితే అందరికి వచ్చే సందేహం ఏమిటంటే, మనకొక మ్యారేజ్ జరుగుతుంది అంటే, ఒక మ్యారేజ్‌కి ముహూర్తం పెడతారు కదా! మళ్ళీ అంత మంచి ముహూర్తం పెట్టినప్పుడు కూడా ఎందుకు విడాకులు అనేది రావడం జరుగుతుంది? అనేది చాలా మందికి డౌట్. అయితే ఆ ముహూర్త బలంలో దోషం ఉండదండి. ఓకే. ముహూర్తం అనేది వాళ్ళు చూసే చాలా జాగ్రత్తగా పెడతారు. ఏ వ్యక్తి అయినా సరే ముహూర్తం పెట్టేటప్పుడు ఆ జంటకి బాగా జరగాలనే కోరుకునే పెడతారు. కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ముహూర్త బలంతో పాటు ఆ సంఖ్యా బలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే డేట్ ఆఫ్ బర్త్ చాలా ముఖ్యమండి. మ్యారేజ్ డేట్. అయితే మనం గనక గతంలో గమనించిన చాలా విడాకులు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నింటినీ గనక మనం బేరీజు వేసుకొని చూస్తే కొన్ని రకాల డేట్లలోనే నెగిటివ్ జరిగి ఉంటుంది. ఇటువంటి డేట్లలో మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే. ఏ డేట్లలో పెళ్ళిళ్ళైతే వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. ముందుగా 4 నంబర్ సిరీస్ అండి. అంటే 4వ నంబర్. 4వ నంబర్ అంటే ఏంటి? రాహు. ఎప్పుడైతే 4 నంబర్ సిరీస్‌లో పెళ్ళవుతుందో గొడవలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, డిలే, డిస్టర్బెన్సెస్, స్ట్రగుల్స్, అబ్స్టాకిల్స్ ఇవే జరుగుతాయి. 4వ నంబర్ సిరీస్ అంటే ఏంటి? 4, 13, 22, 31 ఇవన్నీ నెగెటివ్ డేట్స్ మ్యారేజ్‌వే. కాబట్టి ఈ డేట్లలో ఎవరైనా పెళ్ళిళ్ళైన వాళ్ళు మీరు చూడండి చాలా రకాల సమస్యల్ని అనుభవిస్తూ ఉంటారు. 4, 13, 22, 31. అదేవిధంగా 7 నంబర్ సిరీస్ 7, 16, 25 తేదీలలో కూడా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. 7, 16, 25 ఎందుకంటే 7వ నంబర్ కేతువుకి సంబంధించింది. కేతువు అంటే స్పిరిచువల్ అండి. కాబట్టి మీరు 7 నంబర్ సిరీస్లలో పెళ్ళిళ్ళు చేసుకుంటే భార్యాభర్తలు వైవాహిక జీవితం మీద ఎవరికో ఒకరికి అయిష్టతగా ఉంటుంది. అంటే హస్బెండ్‌కైనా భార్య మీద అయిష్టతగా ఉండొచ్చు, భార్యకైనా భర్త మీద అయిష్టతగా ఉండొచ్చు. కొంతమందికి పుత్ర శోకం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా మ్యారేజ్‌లో కూడా గమనించింది ఏంటంటే, మనము కొంతమందిని కనుక గమనిస్తే పెళ్లి పందిరిలో పెళ్లి కూతురు చనిపోయింది, పిడుగుపడి పెళ్లి కొడుకు చనిపోయాడు. ఆ పెళ్లి వారందరూ వస్తుండగా వెహికల్ యాక్సిడెంట్ అయింది. ఇటువంటివన్నీ 7వ నంబర్ సిరీస్‌లోనే వింటామండి. కాబట్టి ఇటువంటి డేట్లలో ఎప్పుడూ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఎందుకంటే మనకొచ్చే బంధువులు కూడా చాలా ఇంపార్టెంట్ కదా! కాబట్టి ఎవరికీ ప్రమాదం జరగకుండా ఉండాలంటే మంచి డేట్‌లో చేసుకోవాలి. రాహు నంబర్ అయిన 4లో చేసుకోకూడదు. కేతు నంబర్ అయినటువంటి 7లో చేసుకోకూడదు. శని నంబర్ అయినటువంటి 8లో కూడా చేసుకోకూడదు. అంటే 8, 17, 26 చాలా చాలా డేంజర్ అండి. చాలామంది సెలబ్రిటీలు కూడా 8, 17, 26లో చేసుకొని విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించండి, కుటుంబంలో పెళ్ళైన తర్వాత గొడవలు వచ్చాయన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నా, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, డైలీ లైఫ్‌లో మీరు ఇంకా గ్రోత్ పడిపోతూ ఉందన్నా, కారణం మెయిన్ 8, 17, 26లో మ్యారేజ్ అయ్యి ఉంటుంది. ఒక వ్యక్తికి ఆర్థిక సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా, సంతాన సమస్య ఉన్నా, కుటుంబంలో ఒడిదుడుకులు ఉన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకుంటున్న స్థాయికి వెళ్ళడం లేదన్నా 8వ తేదీలో మ్యారేజ్ అయ్యి ఉంటుంది. వెరీ వెరీ డేంజర్ అండి. 8, 17, 26 ఎట్టి పరిస్థితుల్లో ఇది మ్యారేజ్ చేసుకోకండి. 8వ నంబర్ శనికి సంబంధించింది. లైఫ్ అంతా చాలా స్లోగా ఉంటుంది. సక్సెస్ అనేది ఉండదు. అదేవిధంగా 5వ నంబర్ అండి. 5, 14, 23 5 ఈజ్ వెరీ గుడ్ నంబర్. 5వ నంబర్ చాలా చాలా మంచిది. కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అంత మంచి నంబర్ కాదు. 5వ నంబర్లో మ్యారేజ్ గనక అయితే మీరు చాలా వరకు గమనించండి, ఎక్కువగా అబార్షన్స్ అవ్వడం కానివ్వండి, ప్రొఫెషన్ రీత్యా
భార్యాభర్తలు దూరంగా ఉండడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయి. ఎందుకంటే 5 నంబర్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది భార్యాభర్తల్ని. కాబట్టి ఇటువంటి డేట్లలో, నెగిటివ్ డేట్లలో మ్యారేజ్ చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఎటువంటి డేట్లలో మ్యారేజ్ చేసుకుంటే అదృష్టం కాకుండా దురదృష్టం పడుతుంది. చాలామంది ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మా అబ్బాయికి కలిసి రాలేదు, ఈ అమ్మాయి మా ఇంట్లోకి రావడం వల్ల మా వాళ్ళంతా ఉన్నది కూడా మొత్తం పోగొట్టుకుంటూ ఉన్నారు, అంత లాస్ వస్తుంది, ఇటువంటి నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి రావడం వల్ల అలా జరగలేదు, నెగిటివ్ డేట్లలో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల అలా జరిగింది. అయితే ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, సార్ ఆల్రెడీ మీరు చెప్పినట్లు 4, 13, 22, 31 డేట్లు కానివ్వండి, 7, 16, 25 కానివ్వండి, 8, 17, 26, 5, 14, 23లో మ్యారేజ్ అయ్యి ఉంటే మా పరిస్థితి ఏంటి అని చాలామందికి సందేహం వస్తుంది. ప్రకృతిలో ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 4, 7, 8, 5 నెగిటివ్ నంబర్ సిరీస్లో కనుక మీ మ్యారేజ్ అయ్యి ఉంటే మరుమాంగళ్య ధారణ మీ జీవితంలో అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం. మరుమాంగళ్య ధారణ అంటే ఏంటంటే, ఎవరైనా సరే నెగిటివ్ డేట్లలో గనక మ్యారేజ్ చేసుకొని ఉంటే మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడం, దాన్నే మరు మాంగళ్య ధారణ, మరొకసారి మాంగళ్యాన్ని ధరించడం. అయితే ఈ మరుమాంగళ్య ధారణ అనేది ఎవరైనా చేసుకోవచ్చండి. మీకు పెళ్ళైన సంవత్సరం నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నా కూడా ఎవరైనా రీమ్యారేజ్ చేసుకోవచ్చు. రీమ్యారేజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ కుటుంబానికి, మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మొదటి మ్యారేజ్లో ఏదైనా నెగిటివ్ దోషం ఉండి, మ్యారేజ్ దోషం ఉండి నెగిటివ్ డేట్లలో కనుక పెళ్ళిళ్ళు చేసుకోగలిగితే 100% మరుమాంగళ్య ధారణ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి? చాలామంది మళ్ళీ డౌట్ అడుగుతారు, సరే మీరు మరుమాంగళ్య ధారణ అన్నారు, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి? మరుమాంగళ్య ధారణ ఎప్పుడైనా సరే సంవత్సరంలో ఒక 3 డేట్లే వస్తాయండి. ఈ 3 డేట్లు ఏంటి అంటే 1, 10, 19. 1, 10, 19. 2025 సంవత్సరంలో రాబోతుంది ఈ డేట్స్. 1 and 1 కోడ్ డేట్స్ అంటారు. 2025 సెప్టెంబర్ 1, 10, 19 3 డేట్లలో ఎప్పుడు చేసుకున్నా సక్సెస్ఫుల్లే. అది ఎక్కడ చేసుకోవాలి? హిందువులైతే తిరుపతిలో చేసుకుంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మేము తిరుపతిలో చేస్తామండి మరుమాంగళ్య ధారణ. తిరుపతిలో, తిరుమలలో చేస్తాము. తిరుపతిలో కనుక మీరు చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం, తిరుపతి 365 డేస్ మ్యారేజెస్ జరుగుతాయి. కాబట్టి తిరుమలలో చేసుకోండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. మరి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎక్కడ చేసుకోవాలి? ముస్లిమ్స్ అయితే మీ సాంప్రదాయం అనుగుణంగా మీ ఇంట్లో మత పెద్దలు తీసుకొని చేసుకోవచ్చు. క్రిస్టియన్స్ అయితే ఆ డేట్లను అనుగుణంగా మీరు కూడా చర్చిలో చేసుకోవచ్చు. దీనికి విధి విధానాలు ఒక 2 months ముందే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ నియమాలన్నింటినీ కనుక మీరు ఫాలో అయ్యి మరుమాంగళ్య ధారణ చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కాల్ చేయండి. ఎందుకంటే మీ మ్యారేజ్ డేట్ సరిగా లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు కూడా అంత సక్సెస్ఫుల్గా ఉండదు. మీ పిల్లలు ఇంకా వృత్తిలో, వ్యాపారంలో సెటిల్ కావడం లేదంటే ఒక్కసారి మీ పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ మీరు గమనించండి, నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మరుమాంగళ్య ధారణ చేసుకోవడం ద్వారా 100% మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు, వారసత్వం కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, చూసారు కదండి మ్యారేజ్ డేట్స్ ఏ విధంగా చూసి పెళ్లి చేసుకోవాలో. ఈ డేట్స్ అన్నీ కూడా మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.